వంశధార వరద ఉధృతికి శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని జిల్లేడుపాడు గ్రామం జలదిగ్బంధంలో అయింది. గొట్టా బ్యారేజీకి సమీపంలోనే ఎగువన గ్రామం ఉండడంతో దగ్గరలోనే మహేంద్ర తనయ నది వంశధార నదిలో కలుస్తూ ఉండడంతో రెండు నదుల మధ్య ఈ గ్రామం వరదలో చిక్కుకుంది. గ్రామంలోకి వంశధార నదిని దాటుకుని వెళ్లాల్సి ఉండడంతో అధికారులు పునరావాస కేంద్రానికి కూడా తరలించలేని దుస్థితి నెలకొంది. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. గ్రామస్తులను తరలించడానికి వీలు లేకపోవడంతో బోటు మీద వెళ్లి గ్రామస్తులకు ఆహారం, మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు. వరదలో చిక్కుకున్న గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. జిల్లేడుపేట గ్రామంలోని వరద విలయంపై శ్రీకాకుళం ఐ న్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న లేటెస్ట్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వాయుగుండం గండం నుంచి బయటపడ్డ సిక్కోల వాసులకు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో తీవ్రంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వస్తున్న వర్షపు నీరుతో ఇటు గొట్టా బ్యారేజు, అదేవిధంగా నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నవి. అయితే ప్రస్తుతం మనము ఏదైతే మహేంద్ర తనయ, వంశధార నదులు కలిపే ఊరు దగ్గర అయితే ఉన్నాము. ఈ కలమట పంచాయతీ సంబంధించిన గ్రామం ఇది. కలమట పంచాయతీ గ్రామం ముఖ్యమైన రహదారి ఇది. ఈ రహదారికి సంబంధించి మనం చూసుకుంటే ఈ రహదారి గుండే జిల్లోడిపేట అనే ఒక గ్రామం కూడా ఉంది. జిల్లోడిపేట గ్రామస్తులు కూడా గత 2 రోజులుగా కూడా బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విజయనగరం నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, అదేవిధంగా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బృందాలు నిర్వీర్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే జిల్లోడిపేటకు సంబంధించిన గ్రామస్తులకు ఆహారం కూడా అందజేయడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, కలెక్టర్ సంబంధించి 300 ఎకరాలు పూర్తిగా వరి పంట అనేది పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనం చూసుకుంటే ఒక సముద్రాన్ని తలపించేలాగా ఇక్కడ పూర్తిగా వాతావరణం ఉంది. అది ఇప్పుడు చూసుకోవచ్చు. ఎస్డీఎఫ్ బృందాలకు సంబంధించి ఒక పడవను కూడా సిద్ధం చేశారు. ఈ పడవ గుండానే ఏదైతే జిల్లోడిపేట గ్రామస్తులకు సంబంధించి ఆహారపు పదార్థాలు అయితే సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులపై కొంతమంది గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పటి నుంచి ఇలా ఉంది, ఏంటి పరిస్థితి? ఇలా మాకు వచ్చి 2 రోజులు అవుతుందండి. మొన్న భారీ వర్షాలకి ఇప్పటికే మా జిల్లోడిపేట గ్రామం అనేది పూర్తిగా మునిగిపోయింది. అందులో ఒక 300 ఫ్యామిలీస్ వరకు మా వాళ్ళు ఉండిపోయారండి. అలాగే అదే కాకుండా మా పంటలు కూడా ఇటు ఒక 300 ఎకరాలు, అటు ఒక 200 ఎకరాల వరకు మునిగిపోయాయండి. దీన్ని మీ ద్వారా ప్రభుత్వానికి దానికి ఏదైనా నష్టపరిహారం కలిగిస్తారని కోరుకుంటున్నాము. ఏంటి ఆహార పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏమైనా మీకు పంపిణీ చేస్తుందో? వైద్యం సంబంధించి ఏర్పాట్లు ఏమైనా చేస్తుందో? ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా మార్నింగ్ అనేది షిఫ్ట్ వైజ్ అనేది వాళ్ళ ఫుడ్ అనేది పంపడం జరుగుతుందండి. అలాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా పంపిస్తారని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల వరకు పంట నష్టం కలిగింది? ఏంటి ఇప్పుడు పంట ఏ పొజిషన్లో ఉంది? పంట పట్టుదచ్చుకొచ్చే పరిస్థితులు ఉందండి. ప్రస్తుతానికి ఒక 500 ఎకరాల వరకు నీటి మునిగిపోయింది. అంతా దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పట్ట కాబట్టి నీరు వెళ్ళిందంటే మొత్తం పోద్ది ఇప్పుడు ప్రస్తుతానికి. అందుకే 1-2 రోజులు తీస్తే కొంత పర్లేదు. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ పోవడానికి మొత్తం 500 ఎకరాలు కూడా పోద్దండి. అంటే మనం చూసుకుంటే వాటర్ కూడా మనకి నడుము లోతులో ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏవైతే అంటువ్యాధులు కూడా సంభవించే పరిస్థితి ఉంది. వైద్య ఏర్పాట్లు ఏమైనా ప్రభుత్వం నుంచి చేశారా? ఏంటి పరిస్థితి? మార్నింగ్ నుండి సచివాలయం సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారండి. అలాగే ఎంపీపీ గారు అందరూ ఇక్కడే వచ్చి ఉన్నారు. ఇక్కడ మా ఎర్రమండలం ఎంపీపీ గారు అందరూ వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళు. అలాగే ఎన్డీఎఫ్ బృందాలు కూడా ఇక్కడే ఉన్నాయి మార్నింగ్ నుండి. వాళ్ళకి మార్నింగ్ అలా ఫుడ్ బిర్యానీ ప్యాకెట్లు పంపించడం జరిగింది. నైట్కి కూడా వాళ్ళకి ఏదో పంపిణీ చేస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. మరి ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు, పూర్తిగా ఇది ముఖ్యమైన రహదారి, జిల్లోడిపేట గ్రామానికి వెళ్ళవలసిన ముఖ్యమైన రహదారి. ఈ రహదారి వెంబడి ఇప్పుడే మనం ఇంత వాటర్ ఉందంటే చూసుకోవచ్చు. పూర్తిగా పడవ మీద వెళ్ళి వాళ్ళకి ఆహార పదార్థాలు అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయంత్రానికి ఈ యొక్క నది ఉధృతి ఇంకా పెరిగితే ఇంకా గ్రామంలోనికి ఏదైతే ముందున్న పంచాయతీ గ్రామంలోనూ కూడా వచ్చే పరిస్థితి ఉందని మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సీఎంఓ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి ఎప్పుడు ఎలా జరుగుతుందో ఇక్కడ గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాటర్ స్టూడియో.